హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి స్క్వేర్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. టుడే స్పెషల్ సాంబార్ రైస్. దీనికోసం ముందుగా కందిపప్పు, పెసరపప్పు అయితే కొంచెం కొంచెం తీసుకొని కడిగి పెట్టుకున్నాను నేను. తర్వాత రైస్ కూడా కడిగి పెట్టాను. ఇప్పుడు అదే కుక్కర్లో రైసు, పప్పు వేసిన కుక్కర్లో 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఒక 4 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి. ఈలోపు కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా, మునక్కాయ, ఉల్లిపాయ, కరేపాకు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలాగా చింతపండు కూడా నానేసి రసం తీసి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసంలోనే సాంబార్ రైస్కి తగినన్ని కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అన్నీ ఇందులో వేసుకోవాలి. పసుపు కూడా ఈ చింతపండు రసంలోనే వేసుకుంటే మంచిగా కలుస్తాయని ఇందులోనే వేస్తున్నాము. ఈ సాంబార్ రైస్ క్వాంటిటీని బట్టే పప్పు, రైసు, చింతపండు అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. మా ఇంట్లో అయితే మా ఆడపడుచు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాము. మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు అవన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని మొత్తం వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కరేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే. ఈ కూరగాయలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనకు 4 విజిల్స్ వచ్చేస్తాయి రైస్ ఇంకా పప్పుది. కూరగాయల మీద కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందాక చింతపండు రసంలో అన్నీ వేసుకున్నాం కదా, ఆ రసాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. ఈలోపు ప్రెషర్ పోయింది. పప్పు, అన్నం ఎలా ఉడికాయో చూసేద్దాం. మంచిగా కుక్ అయిపోయింది పప్పు, అన్నం అయితే. సాంబార్ రైస్ని చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. అన్నీ కుక్కర్లోనే వేసి, చింతపండు రసం కూడా కుక్కర్లోనే వేసి చేస్తారు. అది ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, ఇది ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రసం మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో నుంచి అన్నం, పప్పు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఫైనల్గా నెయ్యి కూడా వేసుకోవాలి పైనుంచి. ఇవి పోపులో ఇంగువ కూడా కంపల్సరీ వేయాలి. ఇంగువ, నెయ్యి వల్ల సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూడ్డానికే మంచిగా నోరూరిపోతుంది. సాంబార్ రైస్ విత్ పాపడాలు అద్దిరిపోతుంది ఈ రెండింటి కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.